రొయ్యల కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ముందుగా రొయ్యలను శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనె పోసుకుని శుభ్రం చేసుకున్న ఈ రొయ్యలని ఇందులో వేసేసుకోండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకోండి. ఇదిగోండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తుందండి. వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకోండి. పోసుకోండి. తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకోండి. నేను అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసేసుకోండి. అంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. మీడియం సైజ్ టమాటా వేసానండి. బాగా కలుపుకోండి. కారం వేసేసుకోండి. టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి. కొంచెం అలాగే ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి, గరం మసాలా అండి అదండి ఇందాక అవన్నీ కూడా రొయ్యలు వేసేసుకోండి. ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇంక మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి. అంతే అండి. దించుకునే ముందు చికెన్ మసాలా పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఇక స్టవ్ బంద్ చేసేసుకోండి. పూర్తి వీడియో కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.